బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఇంటిని ముట్టడించి ఆందోళన కొనసాగించారు. ధూళిపాల నరేంద్ర కుమార్ పైన ఆయన చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. దళారులను అడ్డుపెట్టుకొని తక్కువ ధరకు మొక్కజొన్న వంటకోను చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మురళీకృష్ణ గోడౌను ముట్టడించిన కూటమి నేతలు మొక్కజొన్న నిల్వను గుర్తించారు. ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్ల గురించి ఇటీవల మనం ఒక భారీ దీక్ష నిర్వహించి ప్రభుత్వ మద్దతు ధరకు కొనే కేంద్రాలను తెరవమని డిమాండ్ చేశాం. అంతేకాకుండా ధూళిపాల నరేంద్ర సంగం డైరీలో ఉన్న దాణా కర్మాగారం కోసం మద్దతు ధర కన్నా తక్కువ 1600-1700కే క్వింటా కొంటూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాడు అని మనం ఉద్యమం చేశాం. ఈ క్రమంలో ధూళిపాల నరేంద్ర తన తెలుగుదేశం కార్యకర్తల నుండి గూండాల్ని పోలీసులు వెంట పెట్టుకొని మామళ్ళపల్లి గ్రామానికి వచ్చి సోదా సముద్రయ్య అనే రైతుకి పొలంలో కట్టుకున్న గోడౌన్లో 4 రైతులు అంబటి వెంకటేశ్వరరావు, అంబటి పోలేశ్వరరావు, సోదా ప్రసాదు, చలపతిరావు తదితరులు నిల్వ పెట్టుకున్నటువంటి 1000 బస్తాల మొక్కజొన్నల్ని వాటిని నేనే కొని మారుబేరం చేస్తున్నానని వక్రీకరించాడు. సరే, నువ్వు ఇంత చిల్లర రాజకీయవేత్తవని నేను ఎప్పుడు భావించలేదు. కోట్లాది రూపాయలు మొక్కజొన్నలో జరుగుతున్న నష్టాన్ని గురించి నేను ప్రశ్నిస్తే నేనే మొక్కజొన్న వ్యాపారిగా చిత్రీకరించాలన్న నీ ప్రయత్నానికి నాకు నవ్వొస్తోంది. అది రైతులది అని అక్కడ రైతులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. అది ఖచ్చితంగా రైతులదని నిరూపణ అవుతుంది. దాంట్లో మారుబేరగాడు ఎవరూ లేరు. ఒకవేళ నాకే చెందినదైతే ఎట్టి షరతులు లేకుండా నాదని ప్రూవ్ చేసి దానికి ఓనర్ ఎవరూ లేకపోతే నేను ఓనర్షిప్ క్లెయిమ్ చేయను కనుక దాన్ని నీ కూతురు వివాహ గిఫ్ట్గా దాన్ని ఇస్తున్నాను. దగ్గరుండి తీసుకుని వెళ్ళిపో నరేంద్ర. ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడబాకు. 1000 బస్తాల మొక్కజొన్న రైతులు పెట్టుకుంటే అది అక్రమమని, లక్షలాది బస్తాల్ని సంగం డైరీలో పెట్టుకున్నది సక్రమమని, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా నువ్వు తక్కువగా కొనడం ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పక తప్పదు. త్వరలో రైతులు ఉద్యమించి నీ సంగం డైరీకి ముట్టడిస్తే నువ్వేం చేస్తావో ఆలోచన చేసుకో. ఈ చిల్లర చేష్టలికనైనా మానేయవలసిందిగా సవినయంగా ధూళిపాల నరేంద్ర గారిని మనవి చేస్తూ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఈరోజు పొన్నూరు నియోజకవర్గం ధూళిపాల నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వారి అనుచరులు ఒక గోడౌన్ దగ్గరికి అయితే వెళ్ళటం జరిగింది. అంబటి రాంబాబు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గోడౌన్ అంబటి రాంబాబుకు సంబంధించింది. మొక్కజొన్నలు నిల్వ ఉంచుకొని కూడా ఇతను మొక్కజొన్న రైతులకి కన్నీరు తుడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇతని బూటగా పొద్దాలని చెప్పి ఒకటైతే వీడియోలు బయటకు వచ్చినాయి. వాళ్ళు అక్కడ ధర్నా కూడా చేశారు గోడౌన్ దగ్గర. అయితే దీని మీకు సంబంధించి వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి ఒక వీడియోనైతే ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినది వచ్చేసి ఆయన అన్న మాటలు, మారు బేరగాడి చిల్లర చేష్టలు మానుకోవాలి ధూళిపాల నరేంద్ర. నిద్రలేచే సమయానికి ఊరంతా పొద్దునైపోయిన సామెతగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి ఆయన మండలంలో ఉన్నటువంటి మామిళ్లపల్లి గ్రామంలో దాచుకున్న రైతులు మొక్కజొన్న రైతులు తెలుగుదేశం పార్టీలకి సంబంధించిన వారి అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది.
మొక్కజొన్న ఈ మధ్య కాలంలో వారం క్రితం గుంటూరు కలెక్టరేట్ దగ్గర మొక్కజొన్నకు సంబంధించిన మద్దతు ధర కోసం ఆయన భారీ ధర్నా అయితే చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ ధర్నాకి మద్దతుగా కొంతమంది రావడంతో దీని మీద ధూళిపాల నరేంద్రకి సంబంధించిన అనుచరులు ఈరోజు అంబటి మురళి ఇది గోడవను వారిదే అని చెప్పడంతో అక్కడికి దానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఒక ప్రెస్ నోటు వీడియో అయితే విడుదలైతే చేశారు ఈరోజు మీడియాకి. ఆయన అన్న మాటలు, ధూళిపాల నరేంద్రం మారుపేరగాడిగా అవతారం ఎత్తి విషయం అందరికీ తెలిసిందే. బ్లాక్ మార్కెట్ లో రైతులను దోచుకు తింటున్న పరిస్థితి ప్రజాక్షేత్రంలో జరుగుతుంది. ఎటు చూసినా కూడా చిల్లర చేష్టలు చేయటంలో ధూళిపాల నరేంద్ర ఆరితేరి ఉన్నాడు. మామిళ్లపల్లి ఒక రైతు తన గోడవలో నిల్వ ఉంచుకున్న 1000 మొక్కజొన్న బస్తాలు చూసి అది నాకు ఆపాదిస్తున్న తరుణం అని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ గోడౌన్ దగ్గర ధర్నా చేశారో ఆ గోడౌన్కి అతనికి సంబంధం లేదు, నాదనే నిరూపిస్తే గనక ఈ మధ్య కాలంలో ధూళిపాల నరేంద్ర కూతురు వివాహం జరిగింది. ఆ 1000 బస్తాలు కూడా తన కూతురికి గిఫ్ట్ గా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఆ గోడౌన్ ఎవరిదనేది నిజం తేల్చాలనేది ఆయన వాదనగా వినిపించడం జరిగింది. మీడియాకి వీడియో పంపించడం జరిగింది. గగన. ఎస్, రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తిరుమలలోని 2 బ్యాంకులు చెరువును తలపిస్తున్నాయి. బ్యాంక్ కాంప్లెక్స్ లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తో పాటు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులోకి నీళ్లు పెద్దగా చేరుకోవడంతో నగదు లావాదేవీలు స్తంభించాయి. దీంతో ఖాతాదారులు, బ్యాంక్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇక తిరుమల నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం పూర్తి సమాచారం అందిస్తారు. తిరుమల బ్యాంకు కాంప్లెక్స్లో కూడా ఒక వినూత్న పరిస్థితి అయితే కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ బ్యాంకులు కూడా చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. అంటే సుమారు 2 గంటలకు పైగా కూడా సంబంధించి ఇటు కష్టించినా కూడా నీళ్లు కూడా ఇటు బ్యాంకులు ఏదైతే ఉందో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా మరోపక్క ఏదైతే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి కూడా ఈ 2 బ్యాంకుల్లో కూడా పూర్తి స్థాయిగా కూడా ఇక్కడ నీళ్లు అయితే చేరుకున్నట్టు పరిస్థితి. మొత్తానికి ఒక చెరువును తలపిస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే సుమారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ మొత్తానికి సంబంధించి ఇక్కడైతే పనిచేసే కార్మికులు ఉన్నారు, ఈ కార్మికులు సుమారుగా 2 గంటలకు పైగా కూడా శ్రమిస్తున్నప్పటికీ ఏదో ప్రాంతం నుంచి కూడా నీళ్లు ఈ బ్యాంకుల్లో కూడా చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ఈరోజు జరిగేటువంటి లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిపిపోయినటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. దీనికి సంబంధించి ఇదివరకే సంబంధించి చూసుకుంటే కూడా బ్యాంకు గోడల పైన కూడా ఇటు నీరు కారుతుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు కూడా వీళ్ళు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు తెల్లారితో వచ్చి ఈ బ్యాంకును కూడా ఒక్కసారిగా ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా కూడా ఇటు చెరువును తలపించిందని చెప్పి కూడా ఇటు బ్యాంకు అధికారులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే సంబంధించి మనతో మాట్లాడేందుకు బ్యాంకు సిబ్బంది కూడా మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? ఇది అది సంథింగ్ ఏదో ప్రాబ్లం పైపేజ్ లీకేజ్, కాకపోతే ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. టీటీడీ ఉండారు కానీ పాపం వర్కర్స్ అయితే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. వాటర్ అయితే తగ్గడం లేదు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, అంతా క్లీన్ చేస్తూనే ఉన్నారు టోటల్గా. కానీ మళ్ళీ ఏమనేది విషయం అయితే అర్థం కావడంలే. ఇంతవరకు తగ్గల. మార్నింగ్ సపోజ్ 1 hour 2 hours కంప్లీట్ అయిపోతే వాటర్ అయిపోతాయి, ఫ్యాన్లు వేసి ఆరిపోతాయి. కానీ ఈ వాటర్ అయితే పోవడంలో వస్తూనే ఉన్నాయి. పని ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఏమీ రావడం లేదు. ఇది వరకు ఎప్పుడైనా ఈ విధంగా జరిగింది? లేదు, దిస్ ఈస్ ఫస్ట్ టైం ఇండియాలో. కానీ 15-16 years నుంచి ఇదే ఫస్ట్ ఈ మారి నీళ్ళు రావడం. అంటే మీరు తోస్తున్న కొద్దికి కూడా మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉంది. అంటే మీరు దీన్ని ఏమన్నా గుర్తించారా, ఎక్కడి నుంచి వస్తుంది ఏమనేది? యాక్చువల్లీ ఆ బ్యాంక్ లో వాళ్ళది ఏదో ప్రాబ్లం, పైప్ ఏదో పగిలిపోయింది అనేసి అన్నారు. కానీ అక్కడ కూడా పైప్ పగిలిపోయింది, వాళ్ళకే తెలియడంలా. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కరెక్ట్ గా తెలియడం. అయితే దీనికి సంబంధించి అధికారులకు ఏమన్నా, టీటీడీ అధికారులకు ఏమన్నా మీరు? వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళైతే వర్కర్స్ వచ్చినారు, వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు పాపము లేడీస్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాటర్ పోతానే ఉంది, వాటర్ వస్తూనే ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ప్రత్యేక విభాగం ఉంటుంది కదా, వాటర్ వర్క్స్ విభాగం ఉంటుంది కదా, వాళ్ళకి ఏమన్నా మీరు సమాచారం ఇచ్చారా? అదే పోయినా వాళ్ళు ఎవరు లేరు, సరే వచ్చేసిన అంతే.
అది ఏదైతే చూసుకుంటే వీళ్ళు దీనికి సంబంధించి ఎవరైతే కూడా వాటర్ వర్క్స్ ఉన్నారో ఆ అధికారులు కూడా సంబంధించి కూడా ఇటు వివరించినటువంటి పరిస్థితి. అయితే కూడా దీనికి ఇంతవరకు ఇక్కడ అధికారులు అయితే రాలేదు. హెల్త్ అధికారులకి వివరణ ఇవ్వడంతో కూడా వాళ్ళు మాత్రం కొంతమంది సులభ కార్మికులను పంపించారు. అయితే కూడా దాదాపు వీళ్ళు 2 గంటల సేపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను కూడా తోసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం ఈ 2 బ్యాంకుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లు తగ్గలేదని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఇదివరకు మనం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసాం, ఇప్పుడు తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కూడా సంబంధించి కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ సంబంధించి కూడా ఏదైతే ఈ విజువల్లో కూడా చూడొచ్చు, ఒక్కసారిగా టైల్స్ కూడా కింద ఉన్నటువంటి టైల్స్ కూడా ఈ వాటర్ ఫ్లోకి సంబంధించి కూడా బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి, ఒక్కసారిగా పైకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే జస్ట్ అంటే దీనికి సంబంధించి ఒక 2 నిమిషాలకు ముందే ఇది కూడా ఈ విధంగా ఉప్పొంగి పైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ బ్యాంకు సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. ఇంకొక పక్క చూడొచ్చు, ఈ గోడలు కూడా పూర్తి స్థాయిగా కూడా ఇటు నీళ్లు కిందకి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడిస్తుంది. అయితే మాత్రం దీనిపైన ప్రధానంగా ఒకటే చెప్పుకోవాలి, ఏదైనప్పటికీ టీటీడీ అధికారులు కూడా దీనిపైన చొరవ తీసుకోవాలా. ఏదైతే ఈ బ్యాంకులో ఇదివరకు ఎప్పుడు సుమారు 15 ఏళ్లుగా కూడా మేము ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాము. అయితే సంబంధించి చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నీళ్ళు అయితే కూడా ఫ్లోట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో లావాదేవీలను కూడా పూర్తి స్థాయిలో కూడా నిలుపుదల చేశామంటే కరెంటు కూడా తీసేసి ఎక్కడే సిస్టమ్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా కూడా దీన్ని అంతా కూడా సిస్టమ్ అంతా కూడా ఆఫ్ చేసేసామని చెప్పి కూడా ఇటు సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సంబంధించి కూడా సిబ్బంది మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అంటే ఇదివరకు ఎప్పుడైనా అంటే మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నాము? 2010లో ఇక్కడ స్థాపించినారు బ్యాంక్కి బ్రాంచ్. 15 ఏళ్ళ నుంచి ఎటువంటి సమస్య లేదు. ఇది ఫస్ట్ టైం, మొదటి టైం చూడడం నేను. మాకు మామూలు సమస్య అంతా ఈ గోడలు చిన్న చిన్నవి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ నీళ్లు రావడం అది ఫస్ట్ టైం మేము చూడడం. అయితే దీనికి సంబంధించి అధికారుల దృష్టికి ఏమన్నా మీరు తీసుకెళ్లారా? ఆల్రెడీ లెటర్ కూడా పెట్టినాము. ఈ మాట ప్రాబ్లం ఉండదు, కింద టైల్స్ లెటర్ కూడా పెట్టినాము, దానికి ప్రతిస్పందన కూడా ఏం లేదు. ఓకే, ఇప్పుడు నీళ్లు ఈ విధంగా వచ్చేసింది, లావాదేవీలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఏమన్నా ఎక్కడైనా పైప్ బ్లాస్ట్ అయింది ఇలాంటివి ఏమన్నా చెప్పే ప్రయత్నం అయితే ఏమన్నా చేశారు? ఫస్ట్ టైమే కాబట్టి ఇది చూడడం మేము. దీని లెటర్ పెట్టుకునేది దీని మీద చర్య తీసుకోవాలి. అంటే ఇక్కడ సిబ్బంది కూడా సుమారు 2 గంటలకు పైగా నీళ్లు తోస్తున్నామంటున్నారు, అయినా కూడా నీళ్లు వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఏమన్నా గుర్తించారు మీరు సంబంధించేది? లేదండి, నాకైతే పైపులు అయితే ప్రాబ్లం లేదు, కింద గోడల్లో నుంచే వస్తా ఉన్నాయని చూస్తా ఉన్నాం. అంటే ఆ గోడల్లో నుంచి కూడా నీళ్ళు ఎలా చేరుతున్నాయి అంటారు? అది ఎక్కడ ఇది వస్తుంది సమస్య లై. ఇప్పుడైతే టైల్స్ ఇప్పుడే ఇదైంది, టైల్స్ ఇది అది ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ అర్థం కావట్లేదు. పైపులు అయితే చూసినాము ఇప్పుడే, పైపులు అయితే రావడంలా. ఇంకెక్కడైనా గోడల్లో పైపులు ఏమైనా ఇది ఉందా ఏం తెల్లా. అయితే మొత్తానికి టీటీడీ అధికారులకి మీరు ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? దయవుంచి దీని మీద వెంటనే చర్య తీసుకోండి. ఎందుకంటే పార్టీలంతా నిలిచిపోయినా, కస్టమర్స్ అంతా నిలిచిపోయినారు, బ్యాక్ వెళ్ళిపోయిన కస్టమర్లకి ఇబ్బందిగా ఉంది లోపల రావడానికి, ట్రాన్సాక్షన్స్ లేవు. దయవుంచి మీ టీటీడీ వాళ్ళు దీని మీద ఏదైనా చర్య తీసుకొని చేయవలసిన కోరుచున్నాం. ఇది చూశారు కదా, ఏదైతే కూడా ఇక్కడ టైల్స్ కూడా పూర్తి స్థాయిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. దీనిపైన కాకుండా ఇటు నీళ్లు తరచు అంటే ఈ రోజు వచ్చిన నీళ్లు మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన టీటీడీ అధికారులు చొరవ తీసుకోవాలా. దీనివల్ల కూడా మాకు బ్యాంక్ లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయి, ఏదైతే కూడా కరెంటును కూడా అంటే విద్యుత్ సరఫరాను కూడా మేమే నిలిపివేసాము. ఎందుకంటే ఈ నీళ్ల ద్వారా కూడా అవి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల కూడా విద్యుత్ అంతరాయాన్ని కూడా మేమే దానికి సంబంధించి కూడా తొలగించినటువంటి పరిస్థితి. కాకపోతే దీనిపైన టీటీడీ అధికారులు కొద్దిగా చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి కూడా ఇటు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల నుంచి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో అమలాపురంలో జిల్లా పాస్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళిత క్రైస్తవులు ఈ ర్యాలీలో పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తారు. మతం మార్చుకున్నప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన స్థితి మారదని, అందుకే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. ఇప్పటికే రంగనాథ్ మిశ్రా కమిషన్, సచార్ కమిటీలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. In 1950, there was a special order released by the presidential order that all the SCs who have been converted or whoever worships Christianity, they become
BCC, so which we are losing the SC privileges. So I request all of you to give us special privileges. Whoever worships Christianity or when they have taken the baptism, that doesn't mean that they have been converted or they have lost their caste. I especially request that whoever is SC, when they become a Christian, Buddhist or Sikhist or Sikhism or any religion, their caste should not be amendmented, should not be done. They should continue as the caste with the SC reservations and SC privileges. So this is a special request that has been brought from the Christian JAC and also along with all the fellowships, UPF and also KPW and all other fellowships have come together as one body to represent the president and MLA and also the prime minister and the collector and all the officials of the Indian government. క్రైస్తవులకు వస్తే ఎస్సీ రిజర్వేషన్లు పోతాయని రాజ్యాంగం చెప్తుందని చాలామంది చెప్తూ ఉన్నారు. రాజ్యాంగము ఆ విధంగా చెప్పడం లేదు. ఇది కేవలం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మాత్రమే. 1935 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము దళితులైన వారు ఏ మతం స్వీకరించినప్పటికీ వారికి రాయితీలు ఇవ్వబడతాయి అని 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చెప్తుంది. దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమర్థించారు. అయినప్పటికీ 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం దళితులు క్రైస్తవ్యం కనుక స్వీకరిస్తే వారికి హోదా కల్పించబడుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులను టీడీపీ జిల్లా కార్యదర్శి గంధం పల్లంరాజు అభినందించారు. మంగళవారం ఆయన స్వగృహంలో 12 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను సత్కరించారు. ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయల నగదు పారితోషికం అందించారు. 11 మంది బాలికలు, ఒక బాలుడు 590కి పైగా మార్కులు సాధించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ వంటి సంస్కరణలు మెరుగైన ఫలితాలు రాబట్టాయని అన్నారు. విద్యార్థులను షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్లుగా విభజించి వారికి ప్రత్యేక శిక్షణ అందించిన విధానం, సత్ఫలితాలు ఇచ్చిన విధానం గురించి ఆయన మాట్లాడారు. ఇక భవిష్యత్తులో ఈ 12 మంది విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అందిస్తానని పల్లంరాజు హామీ ఇచ్చారు. మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో మన కోనసీమ జిల్లా స్టూడెంట్స్ మరి మొదటి స్థానం రావడం మనందరికీ చాలా ఆనందదాయకం. మరి ఈరోజు 500 దాటి అందరికీ మార్కులు వచ్చిన స్టూడెంట్స్, 590 మార్కులు దాటి వచ్చిన 12 మంది స్టూడెంట్స్ని ఎంపిక చేసి వాళ్ళకి సన్మానించడం, అభినందించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విద్యార్థులు అభినందిస్తే ఇంకా ప్రోత్సాహంతో ముందుకెళ్తారనే మంచి ఉద్దేశంతో మా టీచర్లు కానీ మా నాయకులు గణేష్ గారు కానీ అందరూ సలహాల మేరకు అందరినీ అభినందించడం జరిగింది. ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైన ఉపాధ్యాయులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రం బాగుండాలంటే విద్యార్థులు మంచి చదువులు చదివి పై స్థాయికి రావాలి. మంచి స్థాయి విద్యార్థులు చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందన్న మంచి ఆలోచనతో మరి మన నారా లోకేష్ గారు ప్రభుత్వ స్కూళ్ళన్నీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మంచి డెవలప్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఆయన ఏర్పాటు చేసినందుకు దానికి నిదర్శనంగా ఈరోజు ఆ ఫలితం అందరూ 590 మార్కులు పైచిలకు వచ్చిందంటే మరి నారా లోకేష్ గారిని మనం అందరూ అభిమానించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారు అంత ముందు చూపున్న వ్యక్తి. విద్యార్థులు రేపు మన భవిష్యత్తుకు పునాదన్న ఆలోచనతో మరి ఇంత మంచి కార్యక్రమం చేయటం, అలాగే దాన్ని అనుసరించి మన స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అవటం, ఇంకా మన విద్యార్థులందరూ కూడా రేపు జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాని రాష్ట్ర స్థాయిలో కూడా నిలబెట్టాలని ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం మన
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ ఫోటోతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధ దంపతులు బైఠాయించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కొండూరులో చోటు చేసుకుంది. భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ వృద్ధ దంపతులు గత కొన్ని నెలలుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో విసుగు చెందిన దంపతులు తమ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు విశ్రమించేది లేదంటూ కొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మంత్రి లోకేష్ ఫోటోని చేతిలో పెట్టుకుని వృద్ధ దంపతులు నిరసన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కేవలం 2 ఏళ్లలో సుమారు 800 ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగాయన్నారు. ఇక పేర్కొన్నారు. రేపు తిరుపతిలో ప్రముఖ ఏసీల తయారీ సంస్థ క్యారియలర్ కంపెనీకి మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని మంత్రి టీజీ భరత్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 22 నెలల్లోనే చంద్రబాబు నాయుడు అలాగే ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ లోకేష్ కృషితో భారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు శ్రీ సిటీ తిరుపతిలో జరగబోయే ఏసీ సంస్థ అమెరికాకు చెందిన క్యారియర్ ఏసీ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోంది. దాని శంకుస్థాపన కార్యక్రమం లోకేష్ ఆధ్వర్యంలో జరగనుంది. సుమారు 1000 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ రానుంది. దీని గురించి మరింత సమాచారం మనతో ఉన్నారు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ టీజీ భరత్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రేపు క్యారియర్ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తుంది. ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఆధ్వర్యంలో జరగబోతుంది. దాని గురించి సో ఫెంటాస్టిక్ అండి. మీరు చూస్తే లాస్ట్ 22 మంత్స్లో దాదాపు 10 lakh ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ క్లియర్డ్ ఫ్రమ్ ఎస్ఐపిబి క్యాబినెట్ నుంచి క్లియర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ అవుతా పోతున్నాయి అన్నమాట. ఎస్పెషలీ క్యారియర్ లాంటి సంస్థ మన రాష్ట్రానికి రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మీరు చూస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి రివ్యూ చేసిన ఫోర్బ్స్ది రిపోర్ట్ బట్టి కూడా పెట్టుబడులు పెట్టే దాంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దాంట్లో కానీ 25% ప్లస్ మనము అట్రాక్ట్ చేసుకోగలిగినాం. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ సిబిఎన్ బ్రాండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండి. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనకు అంత ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరుగుతుంది. ఇంకా మీరు చూస్తే రేపు వచ్చే నెక్స్ట్ క్యాబినెట్లో కూడా దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఎస్పెషలీ గూగుల్ అనేది వచ్చిన తర్వాత సంస్థ వైజాగ్కి డేటా సెంటర్ ఏఐ డేటా సెంటర్ నాలెడ్జ్తో వచ్చేది సంస్థ కాబట్టి ఆ గూగుల్ అనే బ్రాండ్ మన వైజాగ్ రావడంతో ఆల్ ఓవర్ వరల్డ్ వైజాగ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అనేది క్లారిటీ రావడం జరిగింది. సో ఇప్పుడు డేటా సెంటర్స్కి చాలా అట్రాక్షన్ రావడం జరిగింది. ఎన్నో ఇండస్ట్రీస్ వైజాగ్కి వచ్చే దాంట్లో ఉంది. ఎస్పెషలీ డేటా సెంటర్కి సంబంధించింది ఆర్ ఐటీ కంపెనీస్కి సంబంధించింది. ఇదే కాకుండా ఆల్ ఓవర్ స్టేట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి చోట సార్ 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టే దాంట్లో కానీ లేకపోతే నిన్న కూడా రివ్యూ చేసిన దాంట్లో క్లస్టర్ వైజ్గా పార్క్స్ డెవలప్మెంట్ చేస్తే మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అది ప్లానింగ్ జరుగుతోంది. సో లాడ్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ సార్. మనం చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా 5 ఏళ్ళలో నెరవేర్చబోతున్నాం. అండ్ ఇదే కాకుండా ఇంకా ఎక్కువ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ద వే ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఇట్ కెన్ బి ఈవెన్ మోర్ దెన్ దట్. బట్ టుడే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్ నుంచే మనకి ఇన్ని ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. అండ్ ముందు కూడా మంచి ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. సార్, ఈ నెల ఆఖరున 3 రోజులు మహానాడు కార్యక్రమం నెల్లూరులో నిర్వహించబోతున్నారు. వీటి కార్యక్రమం ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి? దీని మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మహానాడులో మనకందరికీ తెలుసు క్యాడర్కి ఇట్ ఈస్ ఒక పండగ లాంటి వాతావరణం. 3 రోజులు అందరూ పాల్గొంటారు. ఇట్ ఈస్ లైక్ ఒక ఫెస్టివల్ తరం ఉంటుంది మనకి.
సో అన్ని డిస్కషన్స్ అవుతుంటాయి, ఎట్లా మనం ముందుకు తీసుకోపోవాలా, లాస్ట్ 1 ఇయర్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎట్లా తీసుకోపోవాలా, ఒక ప్లానింగ్, ఒక విజన్ థాట్ ప్రాసెస్తో ప్లాన్ చేసుకుంటూ పోతుంటారు. సో దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ఇది ఒక పెద్ద ఫెస్టివల్ తర. అండ్ దాంట్లో అన్ని రకాలుగా డిస్కషన్స్ జరుగుతాయి, అన్ని శాఖలది కూడా డిస్కషన్ జరుగుతాయి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసేది ఉంటే అవి కూడా డిస్కషన్ జరుగుతుంటాయి. ముందు ఎట్లా తీసుకోవాలా, ప్రజలకి ఎంత దగ్గర కావాలా, వాళ్ళ ఇష్యూస్ ఏమి ఎట్లా సాల్వ్ చేయాలా, ఇవే మాకు ఆలోచన ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ కూడా ఉంటుంది. అండ్ బేసిక్లీ ఈ 3 days ఈజ్ అ బిగ్ ఫెస్టివల్ ఫర్ తెలుగుదేశం పార్టీ. సార్, రీసెంట్గా ఎలక్షన్స్ రిలీజ్ అయినాయి 5 రాష్ట్రాల్లో. అయితే వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో బీజేపీ ఒక ప్రపంచం సృష్టించింది. అక్కడ ప్రజలు ఇంచుమించు స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతున్నారు. ఎన్డీఏ విస్తరణ గురించి మీ మాటల్లో చెప్పండి. ఎన్డీఏ అండ్ మోడీ గారు నుంచి ఐ థింక్ మన దేశం అనేది ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఇండియాని కానీ మోడీ గారిని అప్రిషియేట్ చేసే రీజన్ ఏమంటే బికాజ్ ఆఫ్ బీజేపీ తీసుకున్న స్టాండ్ అనుకోండి, ఎన్డీఏ తీసుకున్న స్టాండ్ అనుకోండి, ఒక ఐడియాలజీ, ఒక ప్లానింగ్గా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా దే ఆర్ అప్రిషియేటింగ్. అండ్ టుడే వై వెస్ట్ బెంగాల్ అక్కడ ఇండిపెండెన్స్ వచ్చిన ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక కమ్యూనిటీని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారనమాట. అదే కాకుండా బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇక్కడికి రావడం, ఇల్లీగల్గా ఇక్కడ ఉండడము, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా పాలన అక్కడ చీఫ్ మినిస్టర్ ఎన్డీఏ నుంచి ఉండబోతున్నారు, బీజేపీ తరఫున ఉంటారు. సో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కానీ ఇది అంతా కూడా లాస్ట్ 15 ఏళ్ళలో మమతా బెనర్జీ గారి పీరియడ్లో లా అండ్ ఆర్డర్ అనేది ఇట్ వాజ్ వర్స్ట్. మీరు చూస్తే కూడా నిన్న కూడా ఒక ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా డాటర్ది రేప్ కేసులో విక్టిమ్, ఆమె ఏ రకంగా అంటే ప్రజలు తీర్పు ఎట్లిచ్చారు, ఆమెను గెలిపించారు అంటే దట్ మీన్స్ అక్కడ సిచ్యువేషన్ గ్రౌండ్ రియాలిటీ లాస్ట్ 15 years దే హ్యావ్ సఫర్డ్. నౌ వెస్ట్ బెంగాల్ ఈజ్ గోయింగ్ టు గ్రో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ గారు, బీజేపీతో ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ ఈజ్ గోయింగ్ టు గ్రో నౌ. అండ్ అందుకనే అక్కడ అందరికీ దెర్ ఈజ్ అ హ్యాపీనెస్ దట్ దే గాట్ ఫ్రీడమ్ అనే ఫీలింగ్ ఉంది. సో ఫ్యూచర్ విల్ బీ వెరీ బ్రైట్ ఫర్ వెస్ట్ బెంగాల్. చూసారు కదా, ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలన్నీ ముందుకొస్తున్నాయి. సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది. రేపు ప్రముఖ భారీ సంస్థ ఏసీ తయారీ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తుంది. ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. ఇంకా చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో ఒక ప్రపంచం సృష్టించింది ఎలక్షన్స్. ఎందుకంటే సుమారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక స్వతంత్రం లాగా ఫీల్ అవుతున్నారు. బీజేపీ రాకతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటి నుంచి పాలన చక్కగా ఉండబోతుందన్న ఆనందం కూడా వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అలాగే మహానాడు కార్యక్రమం కూడా ఇది ప్రజలకు ఒక భారీ పండగ లాంటిదని టీడీపీకి సంబంధించి అలాగే ప్రజలకు సంబంధించి ఇది ఒక పండగలా జరుపుకోబోతున్నారని రానున్న 3 రోజులు అంటే ఈ నెలాఖరు 3 రోజులు మహానాడు కార్యక్రమం నెల్లూరులో నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ ఘనంగా జరగబోతున్నాయని కూడా చెప్తున్నారు. పీజీఆర్ఎస్కి సంబంధించి కూడా రెవెన్యూ కార్యక్రమాలన్నీ రెవెన్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయని వాటికి కూడా పరిష్కరించే ప్రయత్నంగా ఉండబోతుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.